అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేనైతే నార్త్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. నార్త్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అంటే మీకు ఆల్మోస్ట్ ఐడియా వచ్చేసి ఉంటుంది. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా మనం మహారాష్ట్ర వైపు వెళ్తే, జోధ్పూర్, రాజస్థాన్ వైపు వెళ్తే ఎక్కువగా బ్రెడ్తో వాళ్ళు స్నాక్స్ చేస్తూ ఉంటారు. మనమేమో ఇక్కడ మన వైపు వచ్చేసి ఆలుగడ్డ బజ్జీ, తర్వాత మిరపకాయ బజ్జీ, పకోడీ, ఈ విధంగా మనం స్నాక్స్ చేసుకొని తింటూ ఉంటాము. కానీ మహారాష్ట్ర వైపు వెళ్ళామనుకోండి, అక్కడ బ్రెడ్తోనే ప్రతిదీ పావు బాజీ, బ్రెడ్ పకోడా, లేకపోతే బ్రెడ్తోనే ఏదో ఒక స్నాక్ చేస్తారు. సో అందులోంచి మనమైతే ఒక టైప్ ఆఫ్ రెసిపీని బ్రెడ్తో ప్రిపేర్ చేసుకుందాం. ఈజీగా, సింపుల్గా కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే బ్రెడ్ పకోడాని ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ నచ్చుతుంది. అప్పుడప్పుడు పిల్లలు ఏదైనా కావాలి అంటారు కదా, అప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్గా ఈ రెసిపీని అయితే చేసి పిల్లలకు పెట్టచ్చు అనమాట. సో మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. బ్రెడ్ స్లైసెస్, ఉడికించి ఉంచుకున్న బంగాళదుంప, కొద్దిగా వాము, ఒక పావు టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర, కాస్త కొత్తిమీర, సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, కాస్త శనగపిండి, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు. ఇవి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం ముందుగా అయితే ఆలుగడ్డని అంటే బంగాళదుంపని ఉడికించి ఉంచుకోవాలి. బంగాళదుంపని ఉడికించి వెంటనే వాటర్లోంచి తీసేసి మనం పక్కకి పెట్టి స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద ప్లేస్ చేసుకుందాం. ప్యాన్ని కాస్త వేడి కానిద్దాం. ప్యాన్లోకి ఒక 2 లేదా 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ని కాస్త వేడి కానివ్వాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు జీరాని యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. 2 లేదా 3 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా చీలికల్లా తరిగి యాడ్ చేసుకోవాలి. మనమైతే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా బంగాళదుంప, దీన్ని కాస్త ఈ విధంగా స్మాష్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి ఈ విధంగా కాస్త మనం గరిటెతో ఒకసారి స్మాష్ చేసాం కదా, ఈ బంగాళదుంపని కూడా ఇందులోకి యాడ్ చేద్దాం. మనమైతే ఈ విధంగా ఆనియన్ని అలాగే పొటాటోని చక్కగా మగ్గించుకోవాలి. ఇది ఒక స్టఫ్ లాగా ప్రిపేర్ అవుతుంది. మనం బ్రెడ్ పకోడా చేసుకుంటున్నాం కదా, దానికి కావాల్సిన స్టఫ్ అన్నమాట. ఇది చాలా మెయిన్ అన్నమాట. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు ఇందులో మనం కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుందాం. మరి మొత్తం బంగాళదుంప అంతా కూడా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కాస్త తగులుతున్నా పర్లేదన్నమాట. కొద్దిగా పూర్తిగా స్మాష్ కాకుండా ఉన్నా సరిపోతుంది. మనకైతే స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కాస్త పక్కకి పెట్టుకుందాం. మనమైతే పకోడీకి కావాల్సిన స్టఫ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బ్యాటర్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి ఒక 1/2 కప్ శనగపిండిని యాడ్ చేసుకోండి. అలాగే శనగపిండిలో కాస్త ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. లేదా మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి. పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేద్దాం. పసుపు అనేది ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మంచి కలర్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వాముని కాస్త మెదిపి యాడ్ చేద్దాం. అంతా కూడా ఒకసారి ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు తగినన్ని నీళ్ళను యాడ్ చేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేద్దాం. మీరు విస్కర్తో కూడా ఒకసారి ఈ విధంగా అంతా విస్క్ చేయొచ్చు, లేదా మీ హ్యాండ్స్తో అయినా ఈ రకంగా కలుపుకోవచ్చు. మనకి ఎలాంటి లంప్స్ లేకుండా పిండి అనేది చాలా స్మూత్గా ఫామ్ అవ్వాలి. మరి బ్యాటర్ థిక్గా ఉండకూడదు, అలాని పల్చగా కూడా ఉండకూడదు. నేను చూపించే కన్సిస్టెన్సీలో ఉండాలి, అంటే రన్నింగ్ ఫ్లోలో ఉండాలి. ఈ విధంగా మనమైతే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి.
మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ బ్యాటర్ని అయితే ఇప్పుడు కాస్త సైడ్కి పెట్టేద్దాం. ఇక్కడ నేను చిన్న సైజ్ బ్రెడ్ తీసుకున్నాను, కానీ ఎప్పుడైనా కూడా బ్రెడ్ పకోడా చేయడానికి మీరు శాండ్విచ్ ప్రిపేర్ చేసుకునే బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేయండి. లేదా బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది బ్రౌన్ బ్రెడ్ అయితే. ఇప్పుడు నేనైతే ఈ బ్రెడ్తో మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు పెద్ద సైజ్ బ్రెడ్ తీసుకున్నట్టయితే మనం శాండ్విచ్కి ఎలా అయితే ఇలా హాఫ్గా కట్ చేస్తామో ట్రయాంగిల్ షేప్లో, ఆ రకంగా మీరు హాఫ్ కట్ చేసి దాంట్లో మీరు ఆ స్టఫ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇది కాస్త చిన్నగా ఉంది కాబట్టి ఈ బ్రెడ్ని ఫుల్గా 2 బ్రెడ్ స్లైసెస్ని యూస్ చేస్తున్నాను. మనమైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక ప్యాన్లో యాడ్ చేసి మనం ఆయిల్ని బాగా వేడి కానిద్దాం. మనం శాండ్విచ్కి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ రకంగా కట్ చేసుకుందాం. ఈ రకంగా కట్ చేసుకొని ఇందులో మనం స్టఫ్ని అయితే పెట్టుకోవాలి. మనం ఈ బ్రెడ్ స్లైసెస్లో ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ స్టఫ్ని అయితే ఈ విధంగా అప్లై చేద్దాం. ఈ విధంగా స్టఫ్ని అంతా అప్లై చేశాక మనం పైనుంచి కూడా ఒక బ్రెడ్ని ఇలా పెట్టుకొని, ఒకవేళ ఎక్స్ట్రాగా అనిపిస్తే తీసేసి ఇందులో వేద్దాం. ఈ విధంగా మనం స్టఫ్ని అయితే బ్రెడ్లో ఇలా ఈ రకంగా పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఈ బ్యాటర్లో, దీన్ని అయితే ఒకసారి డిప్ చేద్దాం. ఈ విధంగా చక్కగా మనం దీన్ని బ్యాటర్లో అయితే డిప్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా డిప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసి వేయించుకోవడమే. మనము మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే రంగు అయితే మారిపోతుంది, కానీ లోపట అంతటా కూడా చక్కగా కుక్ అవ్వదు. ఈ విధంగా రంగు మారే వరకు కూడా చక్కగా వేయించుకొని మనం ఒక బౌల్లోకి అయితే వీటిని తీసేద్దాం. మనం చక్కగా రంగు మారే వరకు అయితే వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది కదా. చూసారు కదా, బ్రెడ్ పకోడా అయితే చాలా ఈజీగా కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రెడ్, శనగపిండి, పొటాటో ఉంటే చాలు. ఇంట్లోనే 5 నిమిషాల్లో పిల్లలకి నచ్చేలాగా మనం హెల్దీ స్నాక్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీకే విధంగా కుదిరిందనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ గుడ్ బై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.